చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్ గా అసెంబ్లీకి అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బ్యాక్అట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ఇప్పుడు డిబేట్ అవుతా ఉంది. ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ ఆయనకి మళ్ళీ పాతకొచ్చింది కథ. మళ్ళీ రేపు ఇంకోసారి అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటాను. బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా గతంలో ఒకప్పుడు 2014-19లో ప్రతిపక్ష పార్టీ ఉండింది, 1924లో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పార్టీ చరిత్రలో కనుమరుగవడం కూడా ఖాయమవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ